హై వ్యూవర్స్, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఒక సీరియస్ టాపిక్ స్టార్ట్ చేస్తూ సీరియస్లీ ఇది 6వ టేకో 7వ టేక్ కూడా నాకు తెలియదు. చేస్తున్నా ఆపుతున్నా నవ్వు ఆగటంలా. ఇప్పుడైనా కంటిన్యూ చేద్దాం. చైనా అనకూడదు కానీ వాడు అసలు ఏం మనిషి అండి. ఓ పక్క పాకిస్తాన్ వచ్చేసి ఇండియాతో యుద్ధం అని అంటూ ఉంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అరే నాకు హెల్ప్ చేయరా బాబు అని చైనాని అడిగితే చైనాడు అప్పుడు ఏం చేయాలి? ఆ యుద్ధానికి సరిపడ సామాగ్రి ఇవ్వకపోయినా ఇచ్చే 1-2 సామానైనా వాడికి ఉపయోగపడేలా ఉండాలి పాకిస్తాన్కి. ఏమైంది? వాడి యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కంపు అయిపోయింది. అసలు ఏకంగా లాహోర్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సైనిక స్థావరాలు, టెర్రరిస్ట్ స్థావరాలు, లాహోర్ సైనిక స్థావరాలు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ టెర్రరిస్ట్ స్థావరాలు, ఇక బాబల్పూర్ రిమైనింగ్ చోట్ల మరికొన్ని చోట్ల జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, తోలు ఏమన్నా టెర్రరిస్ట్ గ్రూపులు, వీళ్ళకి సంబంధించినటువంటి మన వాళ్ళు దాడులు చేస్తుంటే వాళ్ళు ఏం పేకలైపోయారు. సరే వదిలేద్దాం. పాకిస్తాన్ ఏం చేసింది? మన బోర్డర్ స్టేట్స్ ఉన్నాయి సార్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, అక్కడ వచ్చేసి వాళ్ళు ఏకంగా మిస్సైల్స్తో దాడులు చేయడానికి ట్రై చేశారు. మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఎక్కడ మొత్తం అడ్డుకొని లోపల పడకుండా మొత్తం క్లోజ్ చేసి అవతల పడేశారు. దెన్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఇదిగో ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నారు. ఎందుకు? ఓపెన్ అయిపోయాడు ఆయన. మా శ్రీనగరు, అమృత్సరు అని చెప్పేసి రిమైనింగ్ కొన్ని సిటీస్ పేరు చెప్పేసి వాటి మీద పాకిస్తాన్ వచ్చేసి వాడి యొక్క మిస్సైల్స్తో, క్షిపణులతో దాడులు దిగబోతుంది, ఆల్రెడీ దిగింది, మా డిఫెన్స్ సిస్టమ్ అనేది మొత్తం అడ్డుకుందని చెప్పేసి అన్నాడు. బట్ రియాలిటీ ఏంటంటే HQ-16 అని చెప్పేసి ఒక ఏరో డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఒకటి. ఏంటది? చైనా వాడిది. వాడు ఏం చేయాలి? వేరే చోట్ల నుంచి అక్కడ అనగానే మిస్సైల్స్ అని వస్తున్నా ఆపుకోవాలి. మీకు ఎయిర్ డోమా మొసాద్ వాళ్ళది, ఇజ్రాయెల్ వాళ్ళది టెక్నాలజీ ఐడియా ఉందా? ఐరన్ డోమ్ అనుకుంటా దాని పేరు. అసలు హమాజ్ వాళ్ళు ఎన్ని మిసైల్స్ అయినా పంపని మొత్తం గాల్లో ఉన్నప్పుడు లేపు అవతల పడేసింది. అవునా? అది అటువంటి టెక్నాలజీ మన దగ్గర లేకపోయినా ఆల్మోస్ట్ అటువంటిదే మన దగ్గర ఉంది, దాన్ని వాడుతూ ఉన్నాం. పాకిస్తాన్ మన వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. బట్ మన వాళ్ళు ఏం చెప్పినారు? క్లియర్ ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. రేపు మేము మీ జోలికి రాలా, మీరు మా జోలికి వచ్చారు, మేము చూస్తూ ఊరుకోమన్నారు. మొన్న టెర్రరిస్టుల మీద మాత్రమే దాడి చేసాం, సివిలియన్స్ మీద దాడి చేయాల. ఎవడైతే అజార్ అండి, వాడి పేరు మసూద్ అజారా, జైషే మహమ్మద్ వాడి తమ్ముడు ఒకడు ఉంటాడు, అబ్దుల్ రవూఫ్ అజార్. వీడే కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేసేసి ఈ అజార్ గారిని విడిపించాడు, మసూద్ అజార్ని. వాడు మన అజిత్ దోవల్ జాతీయ భద్రత సలహాదారు, గతంలో రా ఏజెంట్గా పనిచేసి ఉన్నాడు. అతనికి హిట్ లిస్ట్లో ఫస్ట్ ఉన్నాడు ఈ రౌఫ్ అజార్ గాడే. లేపి అవతల పడేశారు వాడిని. ఎందుకు? జైషీ మహమ్మద్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో పక్కాగా స్కెచ్ చేసేసి మన వేసి పడేశారు. ఎంతగా అంటే ఈ మసూద్ అజార్ గాడికి సంబంధించి వాడి అక్క, అల్లుడు, కోడలు, పిల్లలు మొత్తం చనిపోయారు. ఎవడన్నా కానీ కన్నీళ్ళు కనుక కారుస్తూ ఉంటే అయ్యో పిల్లలు చనిపోయారండి, మీ అంత మూర్ఖపు ముండా కొడుకులు ఇంకెవరు ఉండరు. అసలు పిల్లల్ని తీసుకెళ్ళి ఉగ్రవాద స్థావరాల్లో ఉంచేదంటే మీరు చెప్పండి. మన సైన్యం పేల్చింది ఉగ్రవాద స్థావరాలని. ఉగ్రవాద స్థావరాల్లో పిల్లలు ఎందుకున్నారు? బట్ మసూద్ అజార్ కూడా ఆడలేడు. ఎందుకు? ఆల్రెడీ పేలుస్తారనే విషయం వాడికి తెలిసి వాడు పారిపోయాడు. మరి వాడు పారిపోయారు, మీ పిల్లల్ని ఆడలు ఎందుకు ఉంచారంటే వాళ్ళు బతికే అంతా అదేమంటే అల్లా వేరుగా స్వర్గం ప్రాప్తించేలా చేస్తాడని చెప్పేసి మనుషులేనా అసలు వాళ్ళు? అసలు అల్లాని ఈ పాకిస్తాన్ ముస్లింలు పెడుతున్న క్షోభ, ఈ టెర్రరిస్టులు పెడుతున్న క్షోభ నాకు తెలిసి ఇంకెవరూ పెట్టుండరు. అంత దారుణంగా అల్లాని క్షోభ పెడుతున్నారు వీళ్ళు, అల్లా పేరు చెప్పి. సో విషయం ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ చైనాను నమ్ముకొని ఎంత దారుణంగా ఫెయిల్ అయిందంటే ఈడంత బకరా ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నాడు. ఎలాగంటే మొన్న కానీ కరోనా సమయంలో వైరస్ భయంకరంగా స్ప్రెడ్ అవుతూ ఉంటే ఈ కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ కనిపెట్టి తీసుకోండి అని చెప్పేసి చైనా కొన్ని దేశాలు పంపాడు. వైరస్ ఆగకపోగా, స్ప్రెడ్డింగ్ ఆగకపోగా ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. ఓరే బాబో, నీకు నీ యొక్క వ్యాక్సిన్ కూడా దండవరా అని చెప్పేసి పక్కన పడేశారు. వాడు వ్యాక్సిన్ కనిపెట్టినా అంతే, ఏకంగా ఆయుధాలు ఇచ్చినా అంతే, గ్యారంటీ ఉండదు. అదే చైనా. మళ్ళీ చైనాలో టెక్నాలజీ, చైనాలో కంపెనీలు, ఫ్యాక్టరీలు, బ్రిడ్జ్లు మీరు చూడండి, హై అండ్ టెక్నాలజీ వాడతారు, బెస్ట్ క్వాలిటీ ఉండిద్ది.
చైనాలో ఉన్నటువంటి వాటికేమో హై క్వాలిటీ, అది బయటకు ఎక్స్పోర్ట్ చేసేవి వేరే వాళ్ళు కొనుక్కునేవి అంటే లో క్వాలిటీ, నో గ్యారంటీ. ప్రపంచంలో పాకిస్తాన్ని ఎర్రిపప్పం చేసి ఆడించిన వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి అమెరికా ఉండేది. ఎందుకంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రష్యాని అడ్డుకోవటానికి ఈ జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్ను ఇటువంటి టెర్రరిస్ట్ గ్రూపుల్ని వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళని వాడుకొని వదిలేశారు. ఈ టెర్రరిస్టులు వచ్చేసి పాకిస్తాన్కి మెడకు చుట్టుకొని ఇక ఆ తర్వాత పెంచి పోషించక తప్పలేదు వీళ్ళకి. ఆ నెక్స్ట్ అన్నప్పుడు చైనా వాడు వచ్చేసి చైనా సిల్క్ రోడ్ అంటూ ఈ గాదర్ ఎయిర్పోర్ట్ ఏదైతే బలూచిస్తాన్లో దాన్ని వాడుకుంటూ చైనాని ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అన్ని రకాలుగా కూడా ఈ చైనా వాడు పాకిస్తాన్ వాడేసుకుంటూ ఉండి తీరా పాకిస్తాన్కి అవసరం ఉన్నప్పుడు కొన్ని నిధులు ఇచ్చేసి అది రాపించుకొని ఇప్పుడు వచ్చేసారా బాబు యుద్ధరా బాబు మాకు సాయం చేయరా బాబు అంటే ఇదిగో తీసుకోమ్మా అదిగో తీసుకోమని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయో, మిసైల్ సిస్టమ్ ఉన్నాయో, డ్రోన్ టెక్నాలజీ, తొక్క తోలు ఏ టెక్నాలజీ అయినా సరే అన్నీ కూడా తుస్సు భారత్ వచ్చేసి ఢమాల్ మొత్తం లేపి అవతల పడేసింది. రానున్న రోజులలో యుద్ధం కనుక తీవ్రతరంగా అయినట్టయితే పాకిస్తాన్ ముక్కలవ్వటం ఖాయం, చైనా వాడు మూసుకోవటం ఖాయం, అమెరికా, రష్యా, బ్రిటన్ ఇప్పుడు ఏవైతే దేశాలు ఉన్నాయో అన్ని భారత్ సైడే ఉన్నాయి. ఐఎమ్ షూర్ త్వరలో పాకిస్తాన్ ముక్కలవ్వటం ఖాయం. ఇప్పుడు అర్థమైంది మీకు స్టార్టింగ్ నాకు నవ్వేందుకు వచ్చిందో. ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది నాకు, సీరియస్ చెప్తున్నా. అరే వాడు చావుబూతుల మధ్య ఉన్నాడు రా బాబు అన్నప్పుడు తీసుకోమ్మా అని ఇస్తున్నప్పుడు అది వాడు తీసుకొని వాడటం వల్ల వాడు బయటపడాలి చావు నుంచి, అంతే తప్ప అది వాడుతున్న కొద్ది బాడీలో ఒక పాటు పోకూడదు కదా. అలాగే ఉంది ఇప్పుడు చైనాకి సంబంధించి పాకిస్తాన్ సంబంధించేసి ఇస్తున్న టెక్నాలజీ సంబంధించి.